ఓటీటీలో ఒక తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ప్రేక్షకులను తెగ భయపడుతుంది. ఈ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తమ కూతుర్ల చావుకు కారణమైన వ్యక్తి చనిపోయినా కూడా మళ్ళీ క్షుద్రపూజ చేసి బతికించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వచ్చే ఒక్కో ఎపిసోడ్ ఇచ్చే థ్రిల్లు మాటల్లో అయితే చెప్పలేము. దీని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయి. సిరీస్ ను చూస్తే ఆ ఫీలింగ్ ఏమో క్రేజీగా ఉంటుంది. దీనికి ఐఎన్డిబిలో 10కి 7 రేటింగ్ ఉంది. స్టోరీ విషయానికి వస్తే సిటీలో ఒక పెద్ద టెలికాం స్కామ్ జరుగుతుంది. వేల కోట్లు కొట్టేసి ఎంతో మంది జీవితాలను రోడ్డు మీద పడేస్తాడు షాంగ్ షీ అనే ఒక వ్యక్తి. వాడి వల్ల ఇద్దరు తల్లులు కూతుర్లు బలైపోతారు కూడా. పోలీసుల వల్ల న్యాయం జరగదని ఆ తల్లులు డిసైడ్ అవుతారు. అయితే ఆ స్కామ్ చేసిన షాంగ్ షీ ఉరిశిక్ష పడి చనిపోతే వీళ్ళు ఒక తాంత్రికుడి సాయంతో వాడి శవాన్ని మళ్ళీ బతికిస్తారు. వాడు కేవలం 7 రోజులు మాత్రమే బతికి ఉంటాడు. ఆ లోపు వాడి దగ్గర అసలు నిజాలు బయటపట్టడమే వీళ్ళ ప్లాన్. ఆ 7 రోజులు ఆ ఇద్దరు తల్లులు వాడిని ఒక సీక్రెట్ ప్లేస్ లో బంధించి పెడతారు. నువ్వు ఒక్కడివే స్కామ్ చేయలేదు, నీ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరని వాడిని ఉతికి ఆరేస్తారు. ఇక వాడు చెప్పే ఒక్కో నిజం బయటపడుతుంటే అసలు కథ అడ్డం తిరుగుతుంది. మనం అనుకున్న దానికంటే స్కామ్ వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని అర్థమవుతుంది. చచ్చినోడిని బతికించి మరీ నిజాలు చెప్పించడం అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఇక ప్రతీకారం తీర్చుకునే క్రమంలో వీళ్ళు రాక్షసుల్లా మారిపోతారు. చివరకు ఆ స్కామ్ వెనుక ఉన్న అసలు ముఠాని ఎలా పట్టుకున్నారు, ఆ 7 రోజుల తర్వాత బతికిన శవం ఏమైంది, వీళ్ళు తమ రివెంజ్ ను కంప్లీట్ చేశారా అనే విషయాలతో ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన ముగింపును ఇస్తుంది. ఈ తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి ద రీసరెక్టెడ్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో 9 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.